హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మైసూర్ శాండిల్ సబ్బు గురించి ఈ విషయాలు మీకు తెలుస్తా. 20వ శతాబ్దం ప్రారంభ కాలంలో మైసూరు సామ్రాజ్యం ప్రపంచంలో అత్యధికంగా చందనం ఉత్పత్తిదారులలో ఒకరు. చందనం ఎగుమతి చేసే వారిలో కూడా వీరిదే ప్రథమ స్థానం. ముఖ్యంగా ఐరోపా ఖండానికి మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో అత్యధికంగా చందన నిల్వలు నిలిచిపోయాయి. వీటిని వినియోగంలోకి తేవడానికి మైసూర్ మహారాజు నల్వడి కృష్ణరాజా వడయార్ బెంగళూరులో ప్రభుత్వ సబ్బుల కర్మాగారాన్ని స్థాపించారు. క్రీస్తుపూర్వం 1916లో ప్రారంభించబడిన ఈ కర్మాగారం అధికంగా చందన తైలాన్ని ఉపయోగించి సబ్బులను తయారు చేసేది. దీనిని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో నిర్మించారు. అయితే మైసూర్ శాండిల్ సబ్బు మన దేశంలో ఈ సోప్ చాలా మంది వాడతారు. అంతేకాదు, ఇది మంచి ఫేమస్ సోప్గా మారింది. అయితే ఈ సబ్బు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గంధం వాసనతో మైసూర్ శాండిల్ అద్భుతమైన సువాసనలు వెదజల్లుతుంది. 1916 మేలో మైసూర్ మహారాజ్ రాజా వడియార్ మైసూర్ దివాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రభుత్వ గంధపు ఆయిల్ ఫ్యాక్టరీని మైసూర్లో నెలకొల్పారు. ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత గంధపు చెక్కలు భారీగా వేలాదిగా మిగిలిపోయాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఇలా సబ్బులు తయారు చేశారు. బాంబేలోని ఇండియన్ నుంచి నిపుణులు వచ్చి సబ్బులు తయారు చేశారు. బెంగళూరులోని కేఆర్ సర్కిల్లో సోప్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి అదే ఏడాది మైసూర్ శాండిల్ సబ్బులను ఉత్పత్తి చేశారు. మార్కెట్లోకి వచ్చాక మైసూర్ శాండిల్కు చాలామంది అలవాటు పడ్డారు. 1944లో శివమొగ్గలో మరో యూనిట్లు నెలకొల్పారు. తర్వాత ఆకర్షణీయంగా అట్టపెట్టిలో ప్యాకింగ్ డిజైన్ చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో వీటి అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.